గుమగుమలాడే నువ్వుల ఉసిరికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చిమిర్చితో ఇలా తయారు చేశారంటే ఒక్క ముద్ద కూడా మిగులుతారు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. 1/2 కేజీ ఉసిరికాయలకు మనం 150 గ్రామ్స్ ఆయిల్, పల్లి ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఉసిరికాయలు వేసి ఉడికించుకుందాం. పచ్చిమిర్చిని ఇలా చీలికల్లా కట్ చేసి తీసుకుందాము. అవి ఉసిరికాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే వీటిని కూడా వేసుకుందాం. ఈ స్టేజ్లో ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లిని, జీలకర్రను కూడా వేసి కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకుందాం. దీన్ని కూడా మన ఉసిరికాయ దాంట్లోనే వేసి కలుపుకుందాం. మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ, జీలకర్ర పేస్ట్ కూడా వేసి కలుపుకుందాం. 1 స్పూన్ పసుపు వేసుకుందాం. మనం 150 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, మినిమం 100 గ్రామ్స్ అంత సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. ఆవాలు, మెంతిపిండి, మిక్సీ పట్టిని కూడా మంచుకొని వేసుకుందాం. మనం ముందుగా ఎంచి పెట్టుకున్న నువ్వుల పొడిని కూడా వేసి కలుపుతాం. ఉసిరికాయ పచ్చడి రెడీ. నువ్వుల పొడి, పచ్చిమిర్చితో చేసుకున్న ఉసిరికాయ పచ్చడి రెడీ. ఇది 2 మంత్స్ వరకు కూడా రెడీగా ఉంటుంది. చాలా వెరీ టేస్టీగా అండి. ఇది పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది ఎక్కువ కారం ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి.